వెల్కమ్ టు మనా షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు మనం వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళ పాయసాన్ని చేసుకుందామండి. ఉండ్రాళ్ళ పాయసం చేయాలి మీరు వినాయక చవితికి అనుకుంటే ఒక్కసారి ఈ ప్రాసెస్లో ఇలా చేసి చూడండి. ఎంత కమ్మగా ఉంటుందో, చాలా రుచిగా ఉంటుంది. బెల్లంతో చేసినా కూడా పాలు విరగకుండా కమ్మగా వచ్చేటట్టు చేసి చూపిస్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. ఈ ఉండ్రాళ్ళ పాయసం చేసుకోవడానికి ఫస్ట్ పాలు అయితే కాగబెట్టుకుందాము. నేను ఇక్కడ 1/2 లీటర్ చిక్కటి పాలు తీసుకుంటున్నాను. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అని ఉంటాయి కదా, ఆ పాలు తీసుకోండి, టేస్ట్ బాగుంటాయి. ఇలా 1/2 లీటర్ పాలని గిన్నెలో పోసుకొని స్టవ్ పైన పెట్టి బాగా కాచి పక్కన పెట్టేసుకోండి. ఈ పాలల్లో కొద్దిగా కూడా నేను నీళ్లు పోయడం లేదు. చిక్కగా ఉంటేనే పాయసం టేస్ట్ బాగుంటుంది, అందుకని డైరెక్ట్గా కాగబెట్టుకుంటున్నాను. అలాగే నేను 1 గంట ముందు సగ్గు బియ్యాన్ని, పచ్చిశనగపప్పుని నానబెట్టి పెట్టుకున్నానండి. సగ్గు బియ్యం ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. అలాగే పచ్చిశనగపప్పును కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకొని ఇలా నీళ్ళల్లో వేసి 1 గంట ముందు నానబెట్టి పెట్టాను. బాగా నానున్నాయి చూడండి 2. ఇలా నానబెట్టుకుంటే మనకి తొందరగా ఉడుకుతాయి. అలాగే కొంతమంది సగ్గుబియ్యం వేసుకోరు. మీకు ఇష్టం లేకపోతే సగ్గుబియ్యం వేసుకోకపోయినా పర్వాలేదు. నేనైతే కొన్నైనా వేసుకుంటాను. ఇలా నానబెట్టిన వీటిల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టుకొని దీంట్లో 1 కప్పు నీళ్లు పోసుకోండి. 1 కప్పు పిండికి 1 కప్పు నీళ్లు సరిపోతాయండి. ఇలా నీళ్ళని పోసుకున్న తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా బెల్లం తురుము వేసుకోండి. ఎందుకంటే పిండి అనేది మరి చప్పగా లేకుండా ఉంటుంది. అలాగే 1 చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేయడం వల్ల మీకు వెగటుగా అనిపించకుండా ఉంటాయి ఉండ్రాళ్ళు తినేటప్పుడు. జస్ట్ 1 చిటికెడు వేస్తే సరిపోతుంది అనమాట, ఎక్కువ వేసుకోవద్దు. దీంట్లోనే 1 లేదా 2 టీ స్పూన్ల దాకా నెయ్యిని కూడా వేసుకొని ఇలా బెల్లాన్ని పూర్తిగా కరగనిచ్చేసి నీళ్ళని మరగనివ్వండి. ఇప్పుడు నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు 1 కప్పు దాకా బియ్యం పిండిని తీసుకొని ఇలా కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. 1 కప్పు నీళ్ళకి 1 కప్పు బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుంది. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలపండి. కలిపేటప్పుడు బాగా కలిసిపోయింది అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పొడి పిండే తీసుకున్నానండి, తడిపిండి కాదు. తడిపిండి వేసుకునే పని అయితే మీరు కొద్దిగా నీళ్ళని తగ్గించి వేసుకోండి, సరిపోతుంది. ఇలా పిండి మొత్తం కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని దీంట్లో 1 కప్పు బెల్లం తురుము వేసుకోండి. 1 కప్పు బెల్లం తురుముకి 1/2 కప్పు నీళ్లు పోసి ఇలా కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి. జస్ట్ మనకి బెల్లం కరిగితే సరిపోతుంది, పాకం రావాల్సిన అవసరం లేదు. 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు బెల్లం సరిపోతుందండి. లేదు మీరు కొద్దిగా స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే బెల్లం తురుము ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఈ విధంగా బెల్లం పూర్తిగా కరిగిపోవాలి. ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకోవాలి చేతితోటి. ఒకవేళ పిండి మీకు కొద్దిగా కాలుతుంది అనుకోండి, అలాంటప్పుడు చన్నీళ్ళల్లో చెయ్యిని ముంచి కలుపుకోండి, బాగా కలిసిపోతుంది. చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా వచ్చేటట్లు ఈ విధంగా నేను ఇక్కడ చూపించినట్లు కలుపుకోవాలి. ఎక్కడ పగుళ్ళు అనేవి రాకుండా బాగా కలపండి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో నుంచి ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజు అంత పిండిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఈ పిండిని ఏం చేయాలో మళ్ళీ చెప్తాను. ఈ మిగిలిన పిండిని ఏం చేస్తారంటే మనం ఉండ్రాల్లాగా చేసుకోవాలండి. చేతికి పిండి అతుక్కుపోకుండా ఉండడం కోసం పొడి బియ్యం పిండిలో కొద్దిగా చేతిని ముంచి కొద్దిగా పిండిని తీసుకొని ఉండ్రాల్లాగా చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఈ పిండి ముద్ద అనేది చేతికి అంటుకోకుండా ఉంటుంది. మరి పెద్దగా చేసుకోవద్దు, అలా అని మరి చిన్న బాల్స్ లాగా చేసుకోవద్దండి. మీడియంగా ఉండేటట్లు చేసుకోండి, బాగా ఉడుకుతాయి. నేనైతే ఉండ్రాల్ని ఎలా చేసుకుంటాను అంటే ఇలా పచ్చి కొబ్బరిని సన్నగా కట్ చేసి పెట్టుకుంటానండి. ఇలా కట్ చేసుకున్న ఈ పచ్చి కొబ్బరిని ఇలా పిండిని కొద్దిగా తీసుకొని ఇలా వెడల్పుగా చేసి మధ్యలో పెట్టేసి ఇలా ఉండ్రాల్లాగా చేసుకుంటాను. ఇలా చేయడం వల్ల ఉండ్రాళ్ళు మనం తినేటప్పుడు ఆ పచ్చి కొబ్బరి తగులుతూ చాలా బాగుంటాయి టేస్ట్. అందుకని నేను ఎప్పుడు ఉండ్రాళ్ళు చేసినా ఈ విధంగా చేసుకుంటాను. మీకు ఇలా వద్దు అనుకుంటే డైరెక్ట్గా పిండిని ఉండ్రాల్లాగా చేసుకొని అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. సేమ్ ఇదే విధంగా నేను చూపించినట్లు ఉండ్రాలన్నింటినీ చేసి పెట్టుకోవాలండి. చూడండి, నేను ఉండ్రాలన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మరి లావుగా కాకుండా అలా అని మరి చిన్నవి కాకుండా ఇలా మీడియంగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దను తీసి మనం పక్కన పెట్టేసాం కదా, ఆ పిండి ముద్దని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో కొద్దిగా నీళ్లు పోసేసి ఉండలు లేకుండా మొత్తం బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి 3 కప్పుల దాకా నీళ్లు పోసుకోండి. మీరు ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకుంటారో అదే కప్పుతోటి 3 కప్పుల దాకా నీళ్లు పోసుకొని ఈ నీళ్ళల్లో మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, అలాగే ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా వేసి ఉడికించండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3-4 నిమిషాలు ఉడికిస్తే ఉడికిపోతాయి. బాగా నానున్నాయి కాబట్టి మనకు తొందరగానే ఉడుకుతాయి. ఒకవేళ మీకు సగ్గు బియ్యం వద్దనుకుంటే ఓన్లీ పచ్చిశనగపప్పు వరకు వేసుకొని చేసుకోవచ్చండి.
ఇప్పుడు చూడండి పచ్చిశనగపప్పు సగ్గుబియ్యం రెండు ఉడికిపోయాయి. ఇలా పచ్చిశనగపప్పు కాస్త పలుకుగా ఉడికితే సరిపోతుంది. మిగతాది మొత్తం మనకి తర్వాత ఉడుకుతుందండి. ఇలా పలుకుగా ఉడికిన తర్వాత దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఉండ్రాళ్ళన్నింటినీ వేసుకుని దీంట్లోనే కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి. తినేటప్పుడు బాగుంటాయి. ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసాను పచ్చి కొబ్బరి ముక్కలు నేను. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపి మళ్ళీ ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టి ఉడికించుకోండి. ఇవి కూడా తొందరగానే ఉడుకుతాయండి. ఒక 3-4 నిమిషాల్లోనే ఉడికిపోతాయి. ఈ ఉండ్రాళ్ళన్నీ ఉడికిన తర్వాతే మనం బెల్లం వేసుకోవాలి. ముందుగానే బెల్లం వేస్తే ఉండ్రాళ్ళు సరిగా ఉడకవు. అందుకని ముందు వీటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి ఉండ్రాళ్ళు కూడా ఉడికాయి. ఒక 3-4 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఉడికిపోతాయి తొందరగానే. ఉడికాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. స్పూన్ తోటి ఇలా నొక్కి చూస్తే మీకు అర్థమవుతుంది. లోపల వైపు కూడా బాగా ఉడికుంటాయి. చూడండి స్పూన్తో నొక్కితేనే అర్థమవుతుంది కదా బాగా ఉడికాయి కదా. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు బెల్లాన్ని వేసుకోవాలండి. మనం ఆల్రెడీ బెల్లాన్ని కరిగించి పెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళని ఇలా వడగట్టి వేసుకోండి. బెల్లంలో ఏమైనా నలకలు అలా ఉన్నా పోతాయి. ఇలా బెల్లం నీళ్ళు కూడా పోసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు చూడండి ఒక 3 నిమిషాలన్నా ఉడికించుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఉడుకుతుందనమాట. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా బియ్యం పిండిని కలిపి పెట్టుకున్న నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్లను పోసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. మీకు చిక్కబడుతూ వస్తుంది. ఇలా కలుపుతూనే మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించండి. బియ్యం పిండి కూడా ఉడకాలి కాబట్టి. ఇప్పుడు చూడండి ఒక 2 నిమిషాల తర్వాత ఈ విధంగా చిక్కబడుతుంది మీకు. ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో 1 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని పక్కన ఉంచండి. ఒకవేళ మీకు ఈ కన్సిస్టెన్సీ అనేది మరీ చిక్కగా అయిపోయింది అనుకోండి, కంగారు పడొద్దండి. మళ్ళీ మనం ఆరిన తర్వాత పాలు కలుపుతాము. పాలు కలుపుకునేటప్పుడు కొద్దిగా మీకు పల్చగా కావాలంటే పల్చగా, లేదా చిక్కగా ఉండాలంటే చిక్కగా చూసుకొని పాలు కలుపుకోవచ్చు. కంగారు పడాల్సిన అవసరం లేదు. దీన్ని ఇలా పక్క నుంచి ఇప్పుడు పోపు గరిటెలో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని కరిగించండి. ఈ నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా బాదం పప్పులు, 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పులు వేసుకొని వేయించుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఎండు ద్రాక్షను కూడా వేసుకొని అన్నీ కలిపి వేయించుకోండి. ఇవన్నీ ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నెయ్యితో సహా ఈ డ్రై ఫ్రూట్స్ని ఈ ఉండ్రాల పాయసంలో వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఈ పాయసాన్ని బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాతే మనం ఆల్రెడీ కాచి పెట్టుకున్న పాలను కలుపుకోవాలి. ఈ వేడి మీదే కానీ పాలు పోసారు అంటే పాలు విరిగిపోతాయి. అందుకని కొద్దిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత నేను 1 కప్పు మనం ముందుగా కాచి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, ఆ పాలను పోసుకుంటున్నాను. ఈ పాలు కూడా పోసుకొని బాగా కలుపుకుంటే సరిపోతుందండి. పాలు చిక్కగా ఉండాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. అప్పుడే టేస్ట్ బాగుంటుందన్నమాట. లేదు మీకు పల్చగా కాకుండా కొద్దిగా చిక్కగా ఉండాలి అనుకోండి, పాలు కొంచెం తగ్గించి పోసుకోండి సరిపోతుంది. లేదు నాలాగా చేసుకోవాలి అనుకుంటే 1 కప్పు పాలు పోసుకోండి. అంతే అండి, కమ్మటి ఉండ్రాళ్ళ పాయసం రెడీ. ఇలా చేసుకున్న ఉండ్రాళ్ళ పాయసాన్ని వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఉండ్రాళ్ళ పాయసం చేయాలి అంటే ఇలా చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.